రెడీయా? అజిత్ సౌండ్ ఓకే? అందరు రెడీయా? యాక్షన్! ఏంట్రా ఇమిటేట్ చేస్తున్నావా ఏంటి? నీ పేరేంటి? భాష. ఏ ఊరు? ఈ ఊరే. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? ఎవరో చంపేశారు. నాతో వస్తావా? వస్తా. నీ అమ్మ నైట్ టైం బిర్యానీలు తినేస్తున్నాను, తెల్లారయ్యేసరికి అరిగి సావట్లేదు. ఎంట్రా బాబు నాకు ఈ బాధ. హలో, పోలీస్ స్టేషన్. సార్, ఇక్కడ గోత ఉంది, ఆ గోతంలోంచి రక్తం కారుతుంది. మీరు త్వరగా రండి సార్. ఎక్కడ రమ్మంటావో చెప్పు స్వామి. ఇక్కడే సార్, మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో బయట గోడ పక్కన ఉంది. సరే, వస్తున్నాం. నువ్వు అక్కడే ఏడు, వచ్చి నీకే కాల్ చేస్తారు. సరే సార్, మీరు వచ్చేదాకా నేను ఉంటాను. త్వరగా రండి సార్. సార్, ఎమర్జెన్సీ. సార్, ఎక్కడే సార్. నమస్తే సార్. అందరూ అటువైపు వాకింగ్ చేస్తున్న వీటి ఎందుకు వచ్చావరా? సార్, మర్యాదగా మాట్లాడండి. రాయంటే నేను ఒక కంపెనీ ఎంప్లాయీనే.
ఓహో, కంపెనీ ఎంప్లాయీవా? నీ ప్రమోషన్ కోసం అని చంపేసి కట్టేసి ఇక్కడ పడేసావు. అమాయకంగా మళ్ళీ మాకు ఫోన్ చేసావు. నన్ను అంటారేం సార్? నాకే పాపం తెలీదు. నన్ను వదిలేని మహాప్రభు. ఏంట్రా వెళ్ళిపోతున్నా? ఇందాకేదో ఎంప్లాయ్ అన్నావు. సార్ మీరు రానండి బామ్మర్దానండి. మీరు ఎలా పిలిచినా పలుకుతానయ్యా. అది అలా రా, దారికి చిరాకు తెప్పించావు అనుకో పగిలిద్ది. నా మొహన్ ఏమైనా బూత్ బొమ్మలు కనపడుతున్నాయా? అలా చూస్తున్నావు, వెళ్ళి మోటిప్పో. సార్ శవం సార్, తినండి సార్. మాకు కనపడుతుందిలే, నీకు శవంలో కనపడింది, మాకు టైటానిక్ హీరోయిన్లో కనపడుతుందా? ముందు క్లూటింగ్ ఫోన్ చేయి. మీ దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకో. సార్ ఏమన్నా మాట్లాడండి సార్. ఏం మాట్లాడమంటావయ్యా నువ్వు చేసిన పనికి? మేమేం చేశాం సార్? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? 2 నెలల్లో 6 హత్యలు, ఒక చిన్న క్లూ కూడా దొరకట్లేదు. అంత కూడా ఎంతో తెలివిగా తప్పించుకుంటున్నాడు. మీరు డ్యూటీ చేస్తున్నారా లేకపోతే మీ బస్సుల కోసం తిరుగుతున్నారా? లేదు సార్, మేము మా టీం ఎంతో కష్టపడుతున్నాం, కానీ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? ఉద్యోగాల మనిషి ఇంటికి వెళ్ళి వంట చేసుకోండి. సార్ మీరు ఇంట్లో వంట చేస్తారని ఏంకెలా తెలుసు? షడప్, నోరు మూసుకో. ఎంత ధైర్యం? నన్ను నోరు పూసుకుంటావా? అయ్యో మిమ్మల్ని కాదు సార్, ఈ యాదవ్ అన్నాను. మిమ్మల్ని అనే ధైర్యం నాకెక్కడు సార్. ఎనీవే, ఇక ఈ కేసు నీ వల్ల కాదని నాకు అర్థమైపోయింది, కానీ ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్ కప్పు చెబుతున్నాం. ఇక వాళ్ళే చూసుకుంటారులే. థ్యాంక్ యూ సార్, మాకు 10 రోజులు రెస్ట్ ఇప్పించండి సార్. అలాగే నాన్న, 10 రోజులు ఏముంది, 6 నెలలు తీసుకో. నిన్ను ఎలాగో సస్పెండ్ చేశారు కదా. సస్పెండా? సార్ సార్ ఇది మరీ అన్యాయం సార్. నేనేం చేయలేనయ్యా, ఇది డీజీపీ దొరగారు ఆర్డర్. ఇక ఆయన చెప్పిన తర్వాత ఏ వరపు ఉండదు. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళాం పదాం సార్, అక్కడెక్కడో చిల్లెలు దుంపలు అమ్ముతున్నారంట. 1 కిలో కొనేసి మేడంకి వండి పెట్టేద్దాం. ఈ అబ్బా కోస్తానా కొడక, పద వెళ్ళొస్తాను సార్. క్రైమ్ బ్రాంచ్ కన్నన్కి కాల్ చేసి అమ్మంటే నన్ను కలవమని మెసేజ్ పాస్ చేయండి. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటా. సరే 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 సార్, ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్, అర్జెంట్ అంట. గుద్దానంటే గోళీలు బయటకు వస్తాయి. ఎదవా అని ఎదవా. ఎవడెత్తమన్నాడు నిన్ను ఫోను? ఏదో 2 రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పుకొస్తే అసలు ఎవడెత్తమన్నాడు నిన్ను ఫోను? నాకు ఎస్పీ ఆఫీస్ అని తెలియదు సార్. శ్రీలీల పడితే మీకు కసక్కలని ఫోన్ ఎత్తాను. శ్రీలీల ఎవర్రా బాబు? సార్ నేను ఎవరైనా ఫోన్ చేశాను సార్, చేసి నాకు తెలిసింది శ్రీలీల ప్రసాద్ అని పడింది ఎస్పీ ఆఫీస్. నువ్వు వెళ్ళి ఆ శ్రీలీలది. హలో బాబు ఆపండి. సార్ కసక్ సెట్ చేయనా? తర్వాత సెట్ చేద్దు కానీ ఎస్పీ ఆఫీస్ ఫోన్ ఏందంటావు? ఏమో సార్, లిఫ్ట్ చేశా. రే బుల్లెట్, మందు అయిపోయింది కానీ మందు తెప్పించు. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్ రా. హలో, అలాగే సార్, అలాగే సార్. ఏంట్రా? శ్రీలీల ఎవడో మళ్ళీ చేశాడు సార్. ఏందో అడగరా. రేపు 10ంటికి ఎస్పీ ఆఫీస్లో ఉండాలంట, ఇంపార్టెంట్ అంట. నువ్వు ఫోన్ ఎత్తి చావకపోతే ఈ గొడవ ఉండేది కాదు. ఇక తప్పదు, దబ్బించుకుందాం పదా.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి. మిస్టర్ కన్నన్, 2 నెలల్లో 6 హత్యలు. అంత కూడా ఎంతో తెలివిగా ఈ హత్యలు చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా మా డిపార్ట్మెంట్ వల్ల కావడం లేదు. అందుకే ఈ కేసు మీకు అప్పచెప్పని డీజీపీ దొరగారు ఆర్డర్. మా డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. ఇదిగో ఆ కేసుకు సంబంధించిన ఫైల్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ గట్టిగా వేసి తగిలినట్టుంది? ఏదైనా మొదలు పెడితేనే కదా తెలిసేది గట్టిదో వెట్టిదో. అయినా ఈ కన్నం చేతిలో పడితే ఎటువంటి కేసైనా బద్దలైపోవాల్సిందే. అయితే ఇప్పుడు మన ప్రయాణం ఏముంది, తెనాలే. మీది తినాలి, మనది తినాలి. సార్ తినాలి, మీ అల్లుడున్నాడుగా, కాల్ చేయమంటారా? వద్దురా బాబు, వాడు బుద్ధిగా చదువుకుంటున్నాడు, వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకు? కాలేజ్ సెలవులే కదా సార్, ఇంట్లోనే ఉంటాడు, కాల్ చేస్తా ఉండండి. పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో, ఓ సందమావ సుఖదాగక చక్కరొచ్చెరో, శ్రీమందమ్మావ చిక్క లెక్క దుంకుతుంటెరో, ఆ సందమావ జుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావ. ఏంటి బుల్లెట్ ఇప్పుడు ఫోన్ చేసావు? ఇదిగో మీ మావయ్య మాట్లాడతారంట. వాడు చదువుకుంటాడు కదా. ఒరే అల్లుడు, సారీ నానా, నువ్వు చదువుకుంటుంటే డిస్టర్బ్ చేశాం. చెప్పు మామా, ఏంటి సంగతి? ఏం లేదురా, నిన్ను చూడాలని ఉంది మామ, వీడియో కాల్ చేయనా? నాకు నిన్ను చూడాలని ఉందిరా. అయినా మామ నువ్వు బిజీగా, నీకు కుదరదుగా. నేనంటే నీకు ఎంత ప్రేమరా, అందుకే వచ్చేస్తున్నాగా. వస్తున్నావా? ఎక్కడికి? తినాలిరా, కొన్ని రోజులు అక్కడే నా డ్యూటీ. వెల్కమ్ మామ, ఐ మిస్ యూ, తొందరగా రా. ఏరా అల్లుడు, ఎలా ఉన్నావు? ఓకే మామ, నువ్వే బాగా తగ్గినట్టున్నావు. అయ్య బాబో, మీ మేనోడి కంటి చూపు తగ్గినట్టుందండి. లేదు, నాకు బాగానే కనిపిస్తుంది. దుక్కలా ఉన్నవాడిని పట్టుకొని తగ్గిపోయాడు అంటున్నాడు. ఏడ్చావులే అదవా, ఆపింకా. ఆయన మాటలకి ఏముందిలే మామ, వెళ్దాం పదా. అల్లుడు ఏంటిది? గ్లాసులు మామ. 2 గ్లాసులు ఎందుకు? కొంప తీసిన తాగుతున్నా ఏంది? లేదు మామ, మీ ఇద్దరికే. నేను గ్లాసులో తాగను, డైరెక్ట్ బాటిలే. మరి బుల్లెట్కి? వాడు ఫారెన్ బ్రాండ్లు తాగడరా, వాడి బాడీకి సార్ నేను తాగుతాను సార్, సార్ నేను తాగుతాను సార్. ఏ వద్దురా, నీకు లోకల్ బ్రాండ్లు బూమ్ బూమో పోటుగాడు ఏదో ఒకటి నేను తెచ్చిస్తా. ఆ దిక్కుమల బ్రాండ్లు బూమ్ బూమ్ పోటుగాడు తాగను సార్, ఇందా నుంచి 4 లాగేస్తుంది. ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. ఏ పోరా. తాగారంటే చంపేస్తా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. Cheers.
సార్ నమస్తే సార్. ఏంటి? సార్ నా పేరు డేవిడ్ సార్. నేను ప్రజాపక్షం పత్రికా విలేకరుని. జరిగిన హత్యల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అబ్బే పెద్ద అభిప్రాయం ఏం లేదు. ఈ హత్యలు చేసే స్టైల్ నాకేం నచ్చలా. అంటే మీకు నచ్చినట్లు హత్యలు చేస్తే మీకు బాగుంటుందా? ఆ హత్యలు చేసిన వాళ్ళు నాకు కనపడాలి. కనపడితే మా సార్కి ఫోన్ చేసి చెబుతా. ఆపరా నీ సొల్లు. సార్ ఈ హత్యలపై మీ అభిప్రాయం? ఇప్పుడే కేసు టేకప్ చేసాం, వీలైనంత తొందరలో హంతకుడిని పట్టుకుంటాం. సార్ సార్ హైవేలో మొట్ట నుంచి రక్తం కారుతుంది సార్. కాల్ వచ్చింది. ఓ షిట్. వెళ్దాం పద. నమస్తే సార్. ఏమయ్యా ఎప్పుడు చూసా? పొద్దున పనికి వచ్చినప్పుడు వాసన వస్తే చూసి మీకు ఫోన్ చేశాను సార్. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నావు? నేను ఇక్కడ 10-15 రోజుల నుండి పని చేస్తున్నాను సార్. నిన్న మొన్న ఎవరైనా అనుమానంగా కనబడ్డారా? ఎవరు కనబడలేదు సార్. సరే నువ్వు వెళ్ళు. ఆగు. ఎవరు నువ్వు? చేతులు కంటరా రక్తం. సార్ ఏమైందిరా? ఇందులో 5 లీటర్ ఉంది సార్. మిస్టర్ కన్నన్, వెల్కమ్ టు మై కిల్లింగ్ వార్. ఇక్కడ వాళ్ళు ఏమీ పీకలేకపోతున్నారు, నిన్ను తీసుకొచ్చారా? నువ్వు ఎంత మాత్రం పీకుతావో చూద్దాం. వచ్చే ఆదివారం ఎవరిని చంపబోతున్నానో నీకు చెప్పి మరీ చంపుతాను.